ఫ్రెండ్స్, ఈరోజు మనం నెట్వర్క్ మోడల్స్ గురించి అనేది డిస్కస్ చేస్తాము. సో, నెట్వర్క్ మోడల్స్‌లో ఏముంటాయంటే బేసికల్‌గా 2 మోడల్స్ అనేవి ఉంటాయి. ఒకటొచ్చి టీసీపీ ఐపీ మోడలు, సెకండ్ వచ్చేసి ఓఎస్ఐ మోడలు. టీసీపీ ఐపీ మోడల్‌లో ఏందంటే టీసీపీ ఐపీ మోడల్‌లో 4 లేయర్స్ అనేవి ఉంటాయి. అంటే 4 లేయర్స్ ఉంటాయి. అప్లికేషన్ లేయరు, ట్రాన్స్‌పోర్ట్ లేయరు, నెట్వర్క్ లేయరు, దెన్ వచ్చేసి నెట్వర్క్ యాక్సెస్ లేయర్ అంటారు. బట్ ఓఎస్ఐ మోడల్ ఏందంటే మనకి 7 లేయర్స్ అనేవి ఉంటాయి. బేసికల్‌గా ఇప్పుడు అందరూ ఓఎస్ఐ మోడలే ఫాలో అవుతున్నారు. సో, ఎందుకంటే ఓఎస్ఐ మోడల్ అనేది చాలా కొంచెం డెప్త్‌గా ఉంటది. ఈ టీసీపీ ఐపీలో ఏందంటే ఈ అప్లికేషన్ లేయర్ అనేది ఒకటే ఉంటది. కానీ అదే అప్లికేషన్ లేయరు ఓఎస్ఐ మోడల్‌లో చూస్తే దాన్ని మనం 3 లేయర్స్‌లో డివైడ్ అయ్యి ఉంటది. అదే ఓఎస్ఐ మోడల్‌లో అప్లికేషన్ లేయర్ వచ్చేసి అప్లికేషన్ లేయరు, ప్రెజెంటేషన్ లేయరు, సెషన్ లేయర్ ఉంటది. సో, ట్రాన్స్‌పోర్ట్ లేయరు కామన్‌గా ఉంటది. నెట్వర్క్ లేయర్ కామన్‌గా ఉంటది. బట్ నెట్వర్క్ యాక్సెస్ లేయర్ అనేది ఓఎస్ఐ మోడల్‌లో వచ్చేసి ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్ అనేది ఉంటది. సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఫిజికల్ లేయర్ అంటే ఏందంటే, ఇప్పుడు మనకి ఏదన్నా ఒక ఈథర్‌నెట్ కనెక్షన్ అనేది, ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మనకు వస్తుంది. జస్ట్ ఒక ఇమాజిన్ చేసుకోండి. సో, ఇప్పుడు మీకు డేటా అనేది ఇప్పుడు సపోజ్ మీరు గూగుల్‌లోకెళ్ళి ఏదైనా ఒక సెర్చ్ చేశారు. లేదంటే మీరు గూగుల్‌లోకెళ్ళి ఏదన్నా ఒక ఇమేజ్ డౌన్‌లోడ్ చేయడం గాని, ఏదన్నా ఒకటి చేస్తే ఒక యూట్యూబ్ వీడియో చూడడం గాని, ఏదో చేసినప్పుడు దాని వెనకాల ఉండే ప్రాసెస్ అంతా ఏందంటే, ఈ ఓఎస్ఐ మోడల్‌లోనే జరుగుతది. సో, బేసికల్లీ ఇక్కడ ఏమవుతదంటే, ఇప్పుడు ఈథర్‌నెట్ కనెక్షన్ ఫిజికల్ లేయర్‌లో ఉంటది. ఇప్పుడు ఈథర్‌నెట్ కనెక్షన్ అంటే మనం డైరెక్ట్‌గా లాన్ యూజ్ చేయడం గాని, లేదంటే వైఫై కనెక్షన్ గాని అయన్నీ వచ్చేసి ఈథర్‌నెట్ కనెక్షన్‌లో వస్తది. సో, తర్వాత వచ్చేసి ఏఆర్‌పీ, సీడీపీ అండ్ ఎస్టీపీ ఉంటది. వచ్చేసి ఈ ప్రోటోకాల్స్ అనేయి డేటా లింక్ లేయర్‌లో ఉంటది. నెట్వర్క్ లేయర్‌లో వచ్చేసి ఐపీవీ4, ఐపీవీ6 ఐపీ అడ్రెస్‌ని డీల్ చేసేదంతా నెట్వర్క్ లేయరు. సో, తర్వాతొచ్చేసిందంటే మనకి ట్రాన్స్‌పోర్ట్ లేయర్ ఏందంటే, మనకి దానికి ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి, ఏ టైప్ ఆఫ్ ఫైల్‌ని క్యారీ చేయాలనేది డిపెండ్ అయి ఉంటది. సో, దాంట్లో గూడా ఏందంటే టీసీపీ, యూడీపీ ఉంటది. టీసీపీ వచ్చేసి ట్రాన్సాక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూడీపీ వచ్చేసి యూనిఫైడ్ డిఫైన్డ్ ప్రోటోకాల్ ఉంటది. సో, వీటి గురించి ఏందంటే మీకు సెపరేట్‌గా జెప్తాను. వీటి గురించి కొంచెం డీటెయిల్‌గా జెప్తాను మీకు. తర్వాత సెషన్ లేయర్ ఉంటది. సెషన్ లేయర్ వచ్చేసి ఏందంటే ఎన్ఎఫ్ఎస్, ఎస్‌క్యూఎల్, ప్యాప్ ఉంటది. సో, ప్రెజెంటేషన్ లేయర్‌లో ఏందంటే మనకి జేపీఈజీ గాని, ఎంపీఈజీ గాని ఇంకా మల్టిపుల్ ప్రోటోకాల్స్ గూడా ఉంటాయి. అప్లికేషన్ లేయర్‌లో ఏందంటే మనకి టెలినెట్, హెచ్‌టిటిపిఎస్ గాని, ఎఫ్‌టిపి ప్రోటోకాల్స్ అనేవి దీంట్లో ఉంటాయి. సో, బేసికల్‌గా ఇక్కడ ఏమవుతదంటే నువ్వు రిక్వెస్ట్ చేసింది ఇదంతా ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ అయ్యి మళ్ళీ ఇక్కడికొచ్చి ఇది కలెక్ట్ జేసుకొని ఎక్కడైతే ఉందో అదే రకంగా మళ్ళీ రిటర్న్‌లో వచ్చేసి మీకు ఈ పర్టిక్యులర్ రిక్వెస్ట్ అనేది మీకొస్తదనమాట. సో, ఈ రకంగా మనం ఆహ్, ఓఎస్ఐ మోడల్ యూజ్ చేసి మనం ఏదన్నా ఎక్కడన్నా ఏదన్నా మనకి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. థాంక్ యూ ఫ్రెండ్స్.